గోయింగ్ శేఖర్ కమ్ల అనదర్ ఆనంద్ అండ్ హ్యాపీ డేస్ లాగా ఎవ్రీవేర్ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసి మళ్ళీ నేను క్రాస్ రోడ్కి వెళ్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఓవర్సీస్ నుంచి నాకు తెలిసి మీడియా కూడా రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మళ్ళీ మా బ్యానర్ నుంచి. అండ్ ఫ్యామిలీస్కి యూత్కి బాగా రీచ్ అయింది సినిమా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. ఇట్స్ ద బెస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను. సాయి పల్లవి ఈ అమ్మాయి ఈ సినిమాకి హైలైట్. కథాపరంగా చూస్తే శేఖర్ కమల్ గారు ఫ్లేవర్ ఉన్న ఫస్ట్ టైం ఒక కమర్షియల్ ఫిలిప్గా బాగా చేసినట్టు అనిపిస్తుంది. ఇంకాను అందుకని నా రివ్యూస్లో నేను ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా ఇది మోర్ ఫ్రెష్నెస్, బాగా కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ హైలైట్ ఈ సినిమాకి, బాగా చేశాడు తను. అలాగే ఇందులో సాంగ్ వచ్చింది అనే సాంగ్ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఎవర్ బ్యూటిఫుల్ క్లిక్ బై శేఖర్ కమల్ గారు. అంటే ఇంతకుముందు బాగాలేదని కాదు, ఇది బెస్ట్ అవుతుందని నేను. థ్యాంక్ యూ. గో వాచ్ ఇట్. శేఖర్ కమల్ గారు డైరెక్షన్ కథగా ఈ సినిమాలాగే ఈ సినిమా కూడా చాలా హైలైట్ ఉంది. హీరోయిన్ బాగుంది, మ్యూజిక్ కెమెరా చాలా బాగుంది. మూవీలో హైలైట్గా వరుణ్ తేజ్ యాక్షన్ సూపర్ అండి. ఆయన తీసిన అన్ని మూవీల్లో కల్లా ఈ మూవీ చాలా బాగుంది. చాలా అభిమానులంతా కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. వరుణ్ తేజ్ని ఇంతవరకు మాస్ యాక్షన్లో చూసారు, ఇప్పుడు ఈ సినిమా చాలా ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ సూపర్ అన్నమాట. అన్ని సినిమాలకే హైలైట్ ఈ సినిమా యాక్షన్ చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ ఏమున్నాయి? ఆ స్టోరీ అండి, స్టోరీ ట్విస్ట్లు అంతా చాలా బాగుంది. లవ్ స్టోరీ చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. ఎవరమ్మా సార్ అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రరిస్ట్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉంటుందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్లా చూస్తారంటరా, ఏడుపు వచ్చేస్తుంది మావా నాకు. నేను ఆ మీనింగ్తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ?